హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనాలి నుంచి సిస్సు వ్యాలీ అండి. అండ్ ఆల్రెడీ నేను పార్ట్ 1లోని చండీగఢ్ నుంచి మనాలి ఎలా వచ్చామన్నది నేను పార్ట్ 1లో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియో చూసేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మనాలి నుంచి సిస్సు అనమాట. సో మేము ఆల్రెడీ చండీగఢ్ నుంచి కార్ మీద వచ్చాం కాబట్టి మా దగ్గర ఆల్రెడీ కార్ ఉంది కాబట్టి మేము ఒక డ్రైవర్ని అయితే పెట్టించుకున్నాము. అతను సిస్సు తీసుకువెళ్ళడానికి అండ్ రిటర్న్ మనాలి వచ్చినప్పుడు అక్కడ మధ్యలో ఏమైనా చిన్న చిన్నవి చూపించడానికి ఇంకా 1500 ఎంతో తీసుకున్నాడు. సో బాగానే ఉంది కదా అనేసి మేము ఆ డ్రైవర్ని అయితే పెట్టించుకున్నాము. సో అతను మాకు ఏం చెప్పాడంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే స్టార్ట్ అయిపోదామండి, ఎందుకంటే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మనం అక్కడికి రీచ్ అవ్వలేము తొందరగా, మీరు ఎంజాయ్ కూడా చేయలేరు ఎక్కువసేపు అని చెప్పాడనమాట. సో అందుకనే మేము 4కి స్టార్ట్ అయ్యాము. కానీ మేము రెడీ అయ్యి అన్నీ కార్ ఎక్కి మేము స్టార్ట్ అయ్యేసరికి 4:30 అలా అయిందండి. అండ్ ఇది వచ్చేసి అటల్ టనల్ ఎంట్రన్స్ అండి. సో ఈ టనల్ మొత్తం 10 kilometers ఉంటుందంట. ఇది క్రాస్ చేయడానికి 15 to 20 minutes పట్టిందండి మాకు. ఒక డ్రైవర్ని పెట్టించుకున్నా అని చెప్పాను కదా, అతను ఏం చెప్పాడంటే ఇది 1.5 years అయిందండి ఓపెన్ చేసి. సో అప్పటి నుంచి కొద్దిగా ఈజీగా వెళ్తున్నాము, లేదంటే మాకు సిస్సు వెళ్ళాలంటే 1 day పట్టేది, చాలా కష్టంగా ఉండేది జర్నీ అనేది. సో ఇది కట్టడం వల్ల మాకు చాలా సులువు అయింది అని చెప్పాడనమాట. అప్పుడే మాకు తెలిసింది, అంతకుముందు మాకైతే తెలియదండి అటల్ టనల్ గురించి. ఇదే మాకు కూడా ఫస్ట్ టైము. యాక్చువల్గా మనాలిలో స్నో ఉంటుంది అనుకున్నాము, కానీ మనాలిలో లేకపోవడం వల్ల మేము సిస్సు అనేది జస్ట్ గూగుల్లో చూసి మేము సిస్సు వెళ్ళాలని డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ అటల్ టనల్ అయితే మేము క్రాస్ చేసేసామండి. అండ్ ఇక్కడ చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. ఆ డ్రైవర్ అతను అన్నారనమాట, మీరు ఏమైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి, రిటర్న్ వచ్చినప్పుడు అయితే అసలు ఖాళీ ఉండదు అండ్ కార్ కూడా ఆపనివ్వరు అనేసి. సో అందుకని మేము ఇక్కడ దిగేసి ఫొటోస్ అనేవి మేము తీసుకున్నాము. యాక్చువల్గా ఏమైందంటే మేము వెళ్ళినప్పుడు అందరూ నించొని ఫొటోస్ తీసుకుంటున్నారు, కానీ స్నోలోకి ఎవరు దిగలేదండి, అందరూ పైనే ఉన్నారు. మేమేమనుకున్నామంటే ఇక్కడ లోపలికి దిగినవరేమో ఓన్లీ పైన మాత్రమే చూడనిస్తారేమో అనుకున్నాము. చూసారు కదా, ఇక్కడ ఎవ్వరూ లేరండి దారిలోని, అందరూ పైనే నుంచొని ఫొటోస్ తీసుకుంటున్నారు, కానీ ఎవరు స్నోలోకి ఎవరు దిగలేదు. సో మేమేమనుకున్నామంటే ఇంకా ఎవరు దిగరేమో అనుకొని మేము వెంటనే జస్ట్ ఎంతసేపు కదా, జస్ట్ ఒక 10 minutes ఉన్నామేమో అంతే, వెంటనే మళ్ళీ మేము సిస్సుకి స్టార్ట్ అయిపోయాము.
ఫైనల్గా సిస్సు అయితే ఎంటర్ అయిపోయామండి. అండ్ ఇది వచ్చేసి సిస్సు అనమాట. మేము ఇంకా సిస్సులో ఇంకా ఎక్కువ స్నో ఉంటుందేమో అనుకుని మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమనిపించిందంటే అనవసరంగా అటల్ టన్నల్ దగ్గర దిగిపోవాల్సింది, అనవసరంగా ఇంత దూరం వచ్చాము అనిపించింది. కానీ పర్వాలేదండి, ఇక్కడ కూడా స్నో ఉంది, మరీ లేకుండా అయితే ఏం లేదు, స్నో అయితే ఉంది. కానీ అక్కడ ఉన్నంత అయితే ఎక్కువ లేదనిపించింది అనమాట మాకు. ఇక్కడ అటు సైడ్ అయితే స్నో అయితే బాగా ఉంది. మనకి ఇక్కడ జిప్ లైన్స్ కూడా ఉన్నాయి. మనాలిలో మేము 4:30కి స్టార్ట్ అయితే మేము సిస్సు వెళ్ళేసరికి 6 అలా అయిందనమాట. చూసారు కదా, సన్ రైజ్ అప్పుడే అవుతుంది. 6కి రీచ్ అయ్యాము మేము సిస్సుకి. అండ్ జిప్ లైన్స్ అనేవి ఇంకా ఓపెన్ చేయలేదండి. 8:30, 9కి అలా ఓపెన్ చేశాడనమాట జిప్ లైన్స్. ఇంకా చాలామంది ఇంకా జిప్ లైన్స్ పట్టుకొని ఇంకా అటు సైడే వెళ్ళిపోయారు. ఎవరు కొంతమంది మాత్రం ఇటు సైడే ఉన్నారు. మేమైతే వెళ్ళలేదండి అటు సైడ్, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో మనం ఇటు సైడే ఎంజాయ్ చేసుకోవచ్చులే అనేసి మేము ఇంకా అటు సైడ్ వెళ్ళలేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక సిస్సులోని వాష్రూమ్స్ చాలా చండాలంగా ఉన్నాయండి, అస్సలు బాగోలేదనమాట. ఒక్క వాష్రూమ్ కూడా బాగోలేదు. మరి ఎందుకు అలా ఉంచారో అనేది తెలియదు, కానీ అస్సలు మెయింటైన్ ఎవరు చేయలేదన్నమాట. అస్సలు క్లీన్గా లేవు. ఏం చూసారు కదా స్నో అనేది. ఇక్కడ స్నో అయితే కొద్దిగా గట్టిగానే ఉందండి. మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇంకో వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. అక్కడ స్నో అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాలా హార్డ్గా ఉందన్నమాట. అలా తీస్తుంటే ముక్కల కింద వస్తుంది. అందుకనే మేము రిటర్న్ వెళ్ళినప్పుడు ఇంకో వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. అక్కడైతే చాలా బాగుంది స్నో అయితే. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళామని. ఒకటి మేము అండ్ ఇంకొకటి మా వదిన గారు వాళ్ళనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో మేము కలిసి వెళ్ళాము. వాళ్ళు చెప్పాను కదండి, ఇంకొక రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకో వ్యూ పాయింట్ దగ్గర ఆగామని. అక్కడ దిగి వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ స్నో అయితే చాలా బాగుంది. అక్కడికన్నా ఇక్కడైతే స్నో బాగుందండి. చెప్పాను కదండి, మేము 11:30కి అలా రిటర్న్ అయిపోయామని. సో 11:30కి మేము అలా రిటర్న్ అయిపోయామన్నమాట. చూసారు కదా, కొద్దిగా ఉన్న స్నో అయితే కరిగిపోతుంది అనమాట కిందనున్నది. రిటర్న్ వచ్చినప్పుడైతే మొత్తం బురద అయిపోయింది. స్నో అంతా కరిగి వాటర్లా అయిపోయిందనమాట అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము 11:30కి రిటర్న్ అయినా కూడా మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోయామండి. దగ్గర ఒక 2.5 అవర్స్ మేము ట్రాఫిక్లోనే ఉండిపోయామన్నమాట. ఆ టైంలో కూడా సిస్సు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే ఇంకా 4 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారంట ట్రాఫిక్లోని. మేము రిటర్న్ వెళ్ళడానికి 2 అవర్స్ ఇరుక్కుపోయామన్నమాట ట్రాఫిక్లోని. అండ్ మేము ఇక్కడ వెళ్ళేటప్పుడు డ్రెస్సెస్ తీసుకున్నామండి, స్నోలో వేసుకోవడానికని. డ్రెస్ అండ్ షూస్ అనమాట, 2 కలిపి పేరు 200 ఎంతో తీసుకున్నాడు. సో మేము రెంట్కి తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము ఆ డ్రెస్సెస్ అనేవి అతనికి ఇచ్చేసామన్నమాట. ఇంకా సాక్స్లు ఏవైతే మేము ఇంకా అంటే కొనేసుకున్నాము. ఓన్లీ డ్రెస్, షూ మాత్రం రెంట్కి తీసుకున్నాము. అండ్ గ్లౌజులు కూడా ఉన్నాయి. గ్లౌజులు కూడా మేము మామూలు కొనేసుకున్నాము. అతను రెంట్కి ఇవ్వనన్నాడు అవి. సో అవైతే మేము కొనేసుకున్నాము. అండ్ రిటర్న్ వెళ్ళినప్పుడు మాత్రం అవి రిటర్న్ చేసేసామన్నమాట అక్కడ. ఇక్కడ చూసారు కదా, రిటర్న్ వెళ్ళినప్పుడు అటల్ టన్నల్ దగ్గర జనాలు చాలామంది ఉన్నారండి. మాకు ఇక్కడ దిగచ్చు అనే విషయం తెలిస్తే మేము ముందే సిస్సు వెళ్ళకుండా అటల్ టన్నల్ దగ్గరే దిగిపోయే వాళ్ళం. కానీ మాకు రిటర్న్ వచ్చినప్పుడు తెలిసింది ఇక్కడ కూడా దిగచ్చు, ఆడుకోవచ్చు అనేసి.
సో కానీ అప్పటికి ఏం చేయలేమండి. అతను కూడా ఆపుదామని ట్రై చేశాడు కానీ అక్కడ పోలీసులు ఉన్నారు. వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు కారు ఆపనివ్వలేదు. సో అందుకని ఇంకెందుకులే అతను కూడా అన్నాడనమాట, ట్రాఫిక్లో ఇరుక్కుపోతారండి ఇప్పుడు దిగారంటే అనేసి. అందుకనే మేము ఇంకా దిగలేదు. అండ్ ఇది చూసారా, ఇక్కడ మాకు కార్ అతనే చెప్పాడనమాట, క్రిష్ మూవీ ఉంది కదండి హృతిక్ రోషన్ది. సో ఆ మూవీ షూటింగ్ ఇక్కడే అయ్యిందంట. ఒక సాంగ్ కూడా ఉంటుందంట అందులోని. సో ఆ సాంగ్ మొత్తం ఇక్కడే షూట్ చేశారంట. సో అదండి, ఇంకా రిటర్న్ మేము మనాలి వెళ్ళేసరికి 7 అలా అయిపోయింది. మేము 11:30కి స్టార్ట్ అయ్యాము అండ్ 7కి ఇంకా ఇంటి దగ్గర రీచ్ అయ్యామన్నమాట హోటల్లోని. ఇంకా ఆ రోజు నైట్ ఇంక ఉండిపోయి అండ్ ఇంకా మళ్ళీ మార్నింగ్ 8:30కి మేము రిటర్న్ చండీగఢ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది రిటర్న్ చండీగఢ్ వెళ్తున్నప్పుడు అండి. ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇంకా హైవే మధ్యలో మాకు హోటల్ కనిపించింది. సో అక్కడ ఆగి లంచ్ చేసేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో అదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.